బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గరిట పట్టుకుని ఏంటని చూస్తున్నారా? ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నా. అండ్ ఏంటంటే ఈ కర్రీ ఏంటంటే మా అమ్మమ్మ స్పెషల్. సో చూపిస్తాను చూడండి. సో ఈ కర్రీకి కావాల్సిన ఫస్ట్ ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయలు, కాకరకాయ చిన్నగా తరుముకోవాలి, అండ్ కొంచెం బెల్లం, ఒక 2 స్పూన్స్ ఏంటంటే బియ్యం పిండి తీసుకోవాలి, అండ్ 3 ఏంటంటే చింతపండు నానబెట్టుకోవాలి, అండ్ ఇంకా ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి. సో గైస్ చూసారు కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కంప్లీట్గా నీట్గా మరిగాక కొంచెం హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ తీసుకున్న జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం ఏంటంటే కొంచెం మంచిగా వేపుకోవాలి. సో యాక్చువల్లీ ఈ రెసిపీ ఏంటంటే మా అమ్మమ్మ ఎక్కువ చిన్నప్పుడు ఏంటంటే మనం చేదుగా ఉంటే తినం కదా, సో అట్లా చేసేదంట. సో మమ్మీ ఏంటంటే సడన్గా గుర్తొచ్చి ఇలా చేద్దాం అనేసరికి నాకు కూడా సరే మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. సో ఇలా వేగినాక ఏంటంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం. సో కొంచెం మంచిగా వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. వేగకుండా వేసుకుంటే మళ్ళీ ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, సో అందుకని. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. సో అలా వేపుతూ ఏంటంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. సో అలాగే ఏంటంటే ఫ్రై బాగా అయ్యినాక ఏంటంటే ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న ఏంటి కాకరకాయలు ఉంటాయి కదా చిన్నగా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఆ పీసెస్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. సో మంచిగా కుక్ అయినాక ఏంటంటే సో అలా కలుపుకొని దాంట్లోకి మనం ఏంటంటే ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకొని తరుముకుంటాం కదా, సో అలా. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇవి మగ్గుతున్నాయి కదా, మీరు ఏంటంటే ఇంకొక సైడ్ ఏంటంటే మనం ఆల్రెడీ పిండి అయితే తీసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఏంటంటే వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం లిక్విడ్ ఫామ్లో రావాలి. సో నెక్స్ట్ ఏంటంటే సో అలా పిండి ఏంటంటే పక్కన పెట్టుకుంటాం కాబట్టి సో ఈలోపు ఏంటంటే సో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయ అనేది నీట్గా ఫ్రై అయింది. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం పసుపు, తగినంత చిటికట పసుపు, ఒక 2-3 స్పూన్స్ ఏంటంటే కారం, అంటే మీరు తినేది పట్టి ఏంటంటే తగినంత స్పైస్ అనేది మనం వేసుకోవాలి. సో నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వేసుకొని ఏంటంటే కలుపుకోవాలి. అలా కలుపుకునే ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా అంటే అప్పుడే చూసుకొని వేసుకుంటే బెస్ట్. అలా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏంటంటే ఆల్రెడీ మన చింతపండు అనేది ఇప్పుడు బాగా కలుపుకొని ఆల్రెడీ చింతపండుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అది ఏంటంటే కొంచెం అయినా వాటర్లో పల్ప్ అనేది నీట్గా తీసుకొని ఆ పల్ప్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుంటాం. అలా కలుపుకొని కర్రీలో ఏంటంటే వేసుకుంటాం. తగినంత వేసుకోవాలి, అంటే మరీ ఎక్కువ వాటర్ ఇలా రసంలా రాకూడదు, అలానే ఎక్కువ గ్రే టైప్లో ఈ టెక్స్చర్ ఉంటే సరిపోయింది ఈ మాత్రం. సో ఇది ఏంటంటే కంప్లీట్గా బాయిల్ అయ్యింది కాబట్టి సో మన పిండి అనేది రెడీగా పెట్టుకున్నాం కదా, పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుతూ ఏంటంటే అలా ఉంచేయకూడదు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఎక్కడ ముద్దలాగా ఉండకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఈ టెక్స్చర్ వచ్చాక నీట్గా అలా కలుపుకొని కొంచెం ఏంటంటే మనం బెల్లం కూడా ఆల్రెడీ పక్కన పెట్టుకోమని చెప్పా కదా, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం అనేది ఏంటంటే పైన అలా తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోకూడదు. అలా తగినంత బెల్లం వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే గార్నిష్ చేసుకొని తీసుకొని తినేస్తే అంతే. సో నేనైతే తిన్నాను, చాలా బాగుంది. అండ్ ఏంటంటే దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, సో దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.